ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాము? వాళ్ళకు సమాధానం చెప్పుకునే ధైర్యం ఉంది అంటే వక్ఫ్ బోర్డులో మీరు పెట్టిన క్లాసులని మీరు జస్టిఫై చేసుకోండి. బీజేపీకి జస్టిఫై చేసుకునే పాయింట్లు లేవు, విజ్ఞత లేదు. ఏదేదో ఎందుకు మాట్లాడుతున్నారండి? దీని గురించి మాట్లాడండి రాదు. మన ప్లేట్లో ఏముంది అది తిందాం కదా ఫస్ట్. ఎట్లా జరుగుతుందమ్మా? వీళ్ళ ఉన్న సమస్యలు, వీళ్ళ ట్రిబ్యునల్స్, వీళ్ళ కమ్యూనిటీకి సంబంధించినది ఆర్టికల్ 26 ప్రకారం వీళ్ళ కొంచెం రాజ్యాంగబద్ధంగా కొన్ని హక్కులను కల్పిస్తుంటే ఆ హక్కులను కాలరాసి ఇప్పుడు బయట జోక్యం చేసుకోవచ్చు అని బయట వాళ్ళని తీసుకొస్తే వాళ్ళకు న్యాయం జరిగే అవకాశం ఉందా? ఆలోచన చేయండి. ఇది కేవలం బీజేపీ పార్టీ కావాలని ముస్లింలకు హిందువులకు మధ్య విభజన తీసుకొచ్చి ఇటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు ఇటు పోలరైజ్ చేసి ముస్లింలలో వ్యతిరేకత వస్తుందని తెలిసి కూడా కేవలం హిందువులని ఒకటి చేసి ఆ పోలరైజేషన్లో ఆ ఓట్ బ్యాంకుని కాజేసే ప్రయత్నం మాత్రమే ఇది. ఏమైంది అని ఎక్కువ అడుగుతున్నారు. అంటే ఇదే టైంలో శైలజానాథ్ లాంటి వాడు పార్టీ నుంచి వెళ్ళిపోవడం, వైసీపీలో వెళ్ళడం, ఏం జరుగుతుందని ఒక కన్ఫ్యూజన్లో వాడు ఉన్నారు. చెప్తారండి ఎందుకు అనుకుంటున్నారు? మీరే కదా అన్నారు తిరుగుతున్నాము మీ కార్యకర్తలే అనుకుంటున్నారు అని. మీరే చెప్పండి ఎందుకు అనుకుంటున్నారు? నేను కనిపించడం లేదని వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు పెద్ద కారణాలు ఎందుకు ఉండాలి? ఇట్ కుడ్ హ్యావ్ బీన్ అ సింపుల్ మెడికల్ లీవ్. శైలజానాథ్ గారు పార్టీ వీడి పోయారు అంటే, అది కూడా వైసీపీ పార్టీకి పోయారు అంటే అక్కడ ఏముందని పోయారు? ఒకసారి జస్ట్ కామన్ సెన్స్ అంటే ఏముందని పోయారండి? వాళ్ళకి అధికారం ఉందా? లేదు కదా. అధికారం వల్ల సంపాదించుకున్న డబ్బు ఉంది, అంతేనా? సో శైలజానాథ్ గారు పోయి ఉంటే ఆ డబ్బు కోసమే పోయి ఉండాలి, అంతేనా? వైసీపీ వాళ్ళు అదే పనిగా టార్గెట్ చేసి కాంగ్రెస్ వాళ్ళని తీసుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు అంటే ఏమిటి అర్థం? కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటుంది అని అర్థం. కాంగ్రెస్ లీడర్లు బలం పుంజుకుంటున్నారు అని అర్థం. అంటే నా కృషి ఫలించింది అనే కదా అర్థం. మంచిదే. వైసీపీ వాళ్ళు ఇంకా గట్టిగా ట్రై చేయమని మై అడ్వైస్. ఈ ఆలోచన నాకు రాలేదు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ యూ రేస్డ్ ఇట్. ఐ విల్ బీ వెరీ కేర్ఫుల్ నెక్స్ట్ టైం. బట్ మీకు తెలియాల్సిన విషయం ఏమిటంటే, సునీత మొట్టమొదటిసారి నా దగ్గరికి వచ్చి, షర్మి కేసు తప్పుదావ పడుతుంది, కేసుని డైల్యూట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, న్యాయం జరగదేమో అన్న భయం కలుగుతుంది అని సునీత 2024 ఎన్నికల తర్వాత నా దగ్గరికి వచ్చి చెప్పింది. చెప్పిన రోజు నేను సునీకి చెప్పిన మాట, సునీ నీ నాన్నకు నువ్వు ఒకటే బిడ్డవి, ది ఓన్లీ చైల్డ్ షీ ఈజ్. మీ నాన్న కోసం, మీ నాన్నకు న్యాయం జరగాలి అని నువ్వు కొట్లాడకపోతే ఎవ్వరూ కొట్లాడరు. సునీ, మీ నాన్న కోసం, మీ నాన్నకు న్యాయం జరగడం కోసం నువ్వు కొట్లాడు, నేను నీ పక్కనే ఉంటాను అని ఆ రోజు నేను సునీతకు మాట ఇచ్చా. ఇచ్చిన మాట ప్రకారం అవతల ఎంతటి శక్తి ఉన్నా,
ఎంతటి వారైనా ఆఖరికి తోడబుట్టిన వాడు ముఖ్యమంత్రి అయినా కూడా నేను సునీత పక్కన నిలబడ్డా. సునీత న్యాయం కోసం పోరాటం చేస్తుంది కాబట్టి సునీత పక్కన నిలబడ్డా, ఆ రోజు నిలబడ్డా, ఈ రోజు వరకు కూడా ప్రతి సందర్భంలో అవసరమైనప్పుడల్లా నేను సునీతకు మద్దతు ఇస్తూనే వచ్చాను. కాకపోతే ఇటీవల వచ్చిన ఒక అంశం నన్ను ఆలోచింపజేసింది. అవినాష్ బెయిల్ క్యాన్సల్ అయ్యే విషయంలో డిస్కషన్స్ జరుగుతున్న సమయంలో ఒకసారి వెనక్కి వెళ్ళి అంత ఆలోచన చేస్తే ఇప్పుడు తెలిసిన విషయం ఏమిటి అంటే అవినాష్ బెయిల్ క్యాన్సిల్ చేయాలి అంటూ కోర్టులో దాఖలైన కేసుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇప్పుడు అడిషనల్గా వాళ్ళ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో న్యూస్లో వచ్చేంత వరకు నాకు కూడా తెలియదు ఇది. ఆ రిపోర్ట్లో చాలా క్లియర్గా రాసిన అంశం ఏమిటంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని అవినాష్ రెడ్డి వాళ్ళ ఇంటికే పిలిపించుకొని ఇద్దరు పోలీస్ ఆఫీసర్లను అడిషనల్ ఎస్ఐ అడిషనల్ ఎస్పీ అనుకుంటా ఇద్దరు పోలీస్ ఆఫీసర్లను వాడుకొని ఇన్వెస్టిగేటర్ ఆఫీసర్ని తన ఇంటికే పిలిపించుకొని అక్కడ బెదిరించి ఒత్తిడి చేసి తప్పుడు రిపోర్ట్ మీద ఆ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ చేత సంతకం పెట్టించారట. సాక్ష్యాలు ఆధారాలు అన్నీ చూపుతూ ఆ రిపోర్ట్ దాఖలు చేసింది ప్రభుత్వం. ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు అంటే దానికి కారణం అవినాష్ రెడ్డి స్వేచ్ఛగా తిరుగుతున్నాడు కాబట్టి. అవినాష్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడు కాబట్టే అయ్యో పిలిపించుకోగలిగాడు, ఒత్తిడి చేయగలిగాడు, బెదిరించగలిగాడు, తప్పుడు రిపోర్ట్ మీద సంతకం పెట్టించగలిగాడు. ఇవన్నీ సాధ్యమయ్యాయి అంటే ఎలా సాధ్యమయ్యాయి? సిబిఐ ఛార్జ్ షీట్లో అక్యూజ్డ్గా చేర్చిన వ్యక్తి కూడా బయట యథేచ్ఛగా తిరుగుతూ ఆఖరికి అయ్యోను కూడా తన ఇంటికి పిలిపించుకొని బెదిరించి తప్పుడు రిపోర్టు మీద, ఆ రిపోర్ట్ ఏంటిది? సునీతనే వాళ్ళ నాన్నను హత్య చేయించిందని, సిబిఐ రామ్ సింగ్ ఏదో ఒత్తిడి చేశాడో ఏదో సంథింగ్ అని, అలాంటి తప్పుడు రిపోర్టు మీద అవినాష్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ చేతనే సంతకం పెట్టించాడట. ఇలాంటి వాళ్ళు నిజంగానే సమాజం ఆలోచన చేయాలి. బెయిల్ మీద ఉన్న వాళ్ళు ఇలా సాక్షులను ఒత్తిడి చేసి ఇలా వ్యవహరిస్తే నిజంగా వాళ్ళు బెయిల్ మీద ఉండాలా లేక లోపల ఉండాలా? ఎంత హార్ట్లెస్గా రిపోర్ట్లో సునీత భర్త హత్య చేయించారని ఉందట. సునీత భర్త హత్య చేయిస్తే అవినాష్ రెడ్డి హత్య జరిగిన టైంలో ఉన్నవాడు అవినాష్ రెడ్డి, సునీత భర్త లేడక్కడ. హత్య జరిగిన తర్వాత వచ్చిన మొదటి వాళ్ళల్లో అవినాష్ రెడ్డి అక్కడ ఉన్నాడు. ఆ శవాన్ని క్లీనప్ చేసే కార్యక్రమం చేసే టైంలో సునీత భర్త లేరు, అవినాష్ రెడ్డి ఉన్నాడు. సాక్షిలో ఇది మర్డర్ కాదు గుండెపోటు అని చెప్తున్న టైంలో సునీత భర్త లేరు, అక్కడ ఉన్నది అవినాష్ రెడ్డి. ఆ తర్వాత కూడా సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్చిన ఆధారాల ప్రకారము హంతకులు వాళ్ళ జీపీఎస్ అయితేనేమి, ఫోన్ కాల్ రికార్డ్స్ అయితేనేమి, వాళ్ళ లొకేషన్ డీటెయిల్స్ చూస్తే మ్యాచ్ అయినాయి. సునీత భర్తయ్య కాదు, అవినాష్ రెడ్డికి హంతకులకి. ఇన్ని సాక్ష్యాలు ఉండి కూడా తప్పుడు రిపోర్ట్లు రాపిస్తున్నారంటే
కేవలం వీళ్ళు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు కాబట్టే కదా. ఇక ఎక్కడ జరుగుతుంది న్యాయం? ఇక ఎన్ని సంవత్సరాలు పడుతుంది న్యాయం జరగడానికి? ఒక్కొక్కరిగా అందరూ చచ్చిపోతున్నారు. సునీత ఏమో ప్రాణాలకు తెగించి ఈ రోజుటి వరకు కూడా ఎక్కని కోర్టు మెట్టు లేదు, తట్టని గడప లేదు న్యాయం కోసం. 2 పిల్లలు ఉన్నారు సునీతకి. ప్రాణాలను అరచేతిలో పట్టుకొని ఇంతమంది చచ్చిపోయారు. సునీతను కూడా ఏదైనా చేయడానికి గ్యారంటీ ఏమైనా ఉందా? న్యాయం జరుగుతుందన్న గ్యారంటీ ఏమైనా ఉందా? సారీ, కొంచెం ఎలాబొరేట్గా చెప్పాను. పోలీసులేమో ఐ థింక్ వాళ్ళ బయట పెట్టిన వీడియోస్లో అయితే దే ఆర్ సేయింగ్ ఆ మనిషి ఇక్కడ ఉన్నాడు, ఈ పని చేశాడు, ఇలా డ్రైవ్ చేశాడు, ఇక్కడ ఇది జరిగింది అని వాళ్ళు చెప్తున్నారు. ఇంకోవైపు ఏమో నాకు తెలిసి నిన్న నాకు వచ్చిన ఒక వీడియో క్లిప్పు, వైసీపీకి సంబంధించిన మైనారిటీ సెల్ వైస్ ప్రెసిడెంట్ అనుకుంటా, ఆయన మాట్లాడుతున్న మాటలు, ఇలాంటి వాళ్ళ చేత మాట్లాడిస్తున్న మాటలు నాకు అనిపిస్తుంది ఇందాక చెప్పినట్టు ఇది నిజానికి బీజేపీకి అలవాటున్న పద్ధతి. మతం పేరు చెప్పి పోలరైజేషన్ సృష్టించాలి, డివిజన్ సృష్టించాలి, కమ్యూనిటీ బేస్డ్ డివిజన్ సృష్టిస్తే ఆ డివిజన్తో ఒక పర్టికులర్ ఓటు బ్యాంకు మనకు సపోర్ట్ చేస్తే అలా లబ్ధి పొందడం. ఇదే బీజేపీ టాక్టిక్ మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి దత్తపుత్రుడు అన్నారు, అదే టాక్టికే ఫాలో అవుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నాం, మతం పేరుతో రాజకీయాలు చేయకండి. ఎట్లో ఆంధ్ర రాష్ట్రంలో ఆ జబ్బు ఇంకా రాలేదు మన రాష్ట్రానికి, దేవుని దయ వల్ల. తేకండి అన్ని రాజకీయ పార్టీలకు, మతం పేరుతో రాజకీయాలు చేయకండి. పగడాల ప్రవీణ్ వాళ్ళ భార్య కూడా ఐ థింక్ షీ సెడ్ షీ హ్యాస్ రెస్పెక్ట్ ఫర్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద రిపోర్ట్. పోలీస్ డిపార్ట్మెంట్ తన పని చేస్తుంది, ఆ రిపోర్ట్ కూడా వాళ్ళు బయటపడతారు. కానీ అయినా కూడా వీటి మీద నమ్మకం లేకపోతే, ఏ క్రిస్టియన్ కమ్యూనిటీకైనా నమ్మకం లేకపోతే, రాజకీయాల పార్టీల గురించి మాట్లాడట్లేదు నేను, రాజకీయాల కోసం గొడవలు సృష్టిస్తున్న పార్టీల గురించి మాట్లాడడం లేదు. ఏ జెన్యున్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్కైనా పగడాల గారిది నిజంగానే మర్డర్ అని మీరు తలంచితే, మీ దగ్గర సాక్ష్యాలు ఆధారాలు ఉంటే నా దగ్గరికే రండి. నేను కూడా మీతో పాటు కలిసి ఐజీ దగ్గరికి వెళ్దాం, ప్రభుత్వం దగ్గరికి వెళ్దాం, సిట్టింగ్ జడ్జితో ఇన్వెస్టిగేషన్ కోసం డిమాండ్ చేద్దాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.